నమస్కారం తల్లి. నమస్తే అండి. గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి. ఏం పేరమ్మా? నా పేరు గొల్లవిల్లి శ్రీదేవి అండి. ఏ ఊరు మీది? రామీపాలెం, ఏ కాన్స్టిట్యున్సీ? జగ్గంపేట నియోజకవర్గం. మే 13 ఎన్నికలు జరుగుతున్న అవగాహన ఉందా? ఉందండి. ఓటేస్తారు వెళ్ళి? వేస్తామండి తప్పకుండా. ఎలా ఉంటుంది ఈసారి జగ్గంపేట పరిస్థితులు ఎలా ఉంటాయి? జగ్గంపేట పరిస్థితులు ఎలా ఉంటాయంటే తప్పకుండా జ్యోతుల నెహ్రూ గారు అధిక 50,000 పైగా మెజార్టీతో గెలిపించుకుందామని మా అందరికి కూడా మహిళలకెట్టి, రైతులకెట్టి, విద్యార్థులకెట్టి అందరూ కూడా గెలిపించుకుంటే సంతృప్తితో ఉన్నామండి మేము. ఆయన తప్పకుండా గెలిపించుకుంటాం. ఆయనే ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఆయన మంచి వ్యక్తి అండి, ఒక మంచి లీడర్ అండి, ఆయన మంచి విజనరీ. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మహిళలను గుర్తించి మహిళా శక్తిని మమ్మల్ని ప్రపంచానికి ఎలాగైతే చాటి చెప్పారో అలాగే మాకు జగ్గంపేట నియోజకవర్గానికి జ్యోతుల నెహ్రూ గారనే ఆయన మాకు చాలా మహిళలకు విలువిచ్చి, రైతులకు ఇబ్బంది అంటే ఆయన ఆదుకొని, విద్యార్థులకు ఏదైనా అవసరమైతే ఆయన తీర్చి, విద్య లేదు, ఉద్యోగం లేదు, ఏది లేదు అని 5 ఏళ్లలో ఎంతైతే మేము బాధపడుతున్నామో మా నెహ్రూ గారు వస్తే కనుక మాకు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని మేము ఆశిస్తున్నామండి. సో మీరు చెప్పినవన్నీ జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో కాకుండా నెహ్రూ గారు పర్సనల్గా ఒక మేనిఫెస్టో పెట్టారు, ఐడియా ఉందా మీకు? దాని మీద 4 పథకాలు తీసుకొస్తున్నారు, ఐడియా ఉందా? ఉందండి. కాకపోతే ఏంటంటే ఆయన చేసే పనులు 1, 2 అని కాదండి, 4 కాదు. ఎవరికి ఏ అవసరమైన ఒక కాల్ చేస్తే చాలండి, అక్కడ నేనున్నానని ఆయన ఉంటారండి. చిన్నపిల్లల్లో కలిసిపోతారు, పెద్దోళ్ళే కలిసిపోతారు. ఎవరికి ఏ అవసరతలైనా ఆయన చూస్తారండి. సో ఓకే, ఆయన మీకు ఉన్న పరిచయంతోనో లేకపోతే మీరు ఇంతకుముందు ఆయనతో ఉన్నట్టుగానో లేకపోతే ఆయన మీద నమ్మకమో అభిమానమో లేకపోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో ఆయన మీరు మళ్ళీ గెలవాలనుకుంటున్నారు, బాగుంది. మరి నరసింహం గారు ఎందుకు గెలవకూడదు అనుకుంటున్నారు? నరసింహం గారు ఎవరికి తెలుసండి, మాకైతే తెలియదు. మాకు ఏ ఆపదైనా మేము ఇలా ఫోన్ చేస్తే కనిపించే నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గారు అండి. ఆయన మాకు దేవుళ్ళు అంటాడండి. అదేంటి అంత మాట అనేసారు? ఆయన ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు. నాకైతే తెలియదు సార్, ఎప్పుడో కాలం మేము చదువుకున్నప్పుడు ఎప్పుడో చేస్తే చేయొచ్చు, కానీ ఈ మధ్య కాలంలో అయితే ఆయన గురించి మాకు తెలియదు సార్. సో టికెట్ ఇచ్చినప్పుడు కానీ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాడు ఆయన. అంతకుముందు పెద్దవరం పోటీ చేశారు, అంతకుముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడైనా మధ్యకాలంలో ఎప్పుడైనా కనిపించారు మీకు ఎవరికైనా? సార్ నో రాలేదండి. ఈ మధ్య అయితే వస్తున్నారు కానీ మేము ఎప్పుడు చూడలేదు సార్. సో ఓవరాల్గా మీరైతే నెహ్రూ గారిని అయితే మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అయితే కనబడుతున్నారు. మెజార్టీ ఎంత అంచనా ఇచ్చు? 50,000 పైగానండి. 50,000 పైగా మెజార్టీ వస్తుంది నెహ్రూ గారు. ఓకే, ఆయన పెద్ద ఆయన సౌమ్యుడు మాట్లాడు. వారి అబ్బాయి నవీన్ కుమార్ గారు ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ప్రజల పట్ల ఎలా ఉంటారు? ఆయన కూడా బాగానే ఉంటారండి. మా నెహ్రూ గారు అడుగు జాడల్లో నడిచిన నవీన్ కుమార్ గారు ఎలా ఉంటారండి, ఆయనలాగే ఉంటారు. సో ఆయన కూడా మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ముందడిగేసి జనాల్లో కలిసే వ్యక్తేనా? కలిసే వ్యక్తేనండి, కలిసే వ్యక్తే. ఆయనే కాదండి, ఆయన కోడలు లక్ష్మీదేవి గారు, ఆయన కూతురు సునీత గారు, ఆమె భార్య మణి గారు, ఎవరైనా సరే ఇలా తలుపు కడితే అర్ధరాత్రి అయినా సరే తలుపు తీసే మనుషులండి వాళ్ళు. ఓకే అండి, వాళ్ళు కుటుంబం పరంగా మంచి వాళ్ళు అంటారు, అంతా బాగుంది, అయిపోయింది. విషయం ఏంటంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఉంది. కూటమిలో మీకు సత్సంబంధాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నామండి. సో ఓవరాల్గా అయితే మీరంతా కూటమిని గెలిపించుకుంటా అంటారు? గెలిపించుకుంటామండి తప్పకుండా. థ్యాంక్ యూ తల్లి.